ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం గంగమైలు మామిడికాయ పప్పు. గంగమైలు పప్పుకి కావలసిన పదార్థాలు: పావు కేజీ కందిపప్పును కడుక్కొని అందులో గంగమైలుని కట్ చేసి వేసుకొని స్టవ్ వెలిగించి కుక్కరు స్టవ్ పైన పెట్టుకోవాలి. 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్, 1 స్పూను పసుపు. సాల్ట్ మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు, ఇది తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 10 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఆయిల్ పోసి ఇలా స్టవ్ పైన పెట్టి విజిల్ పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయను ఇలా పొట్టు తీసి ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయను కుక్కర్లో 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్లు తీసి ఈ మామిడికాయ తురుమును పప్పులో వేసుకొని కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ అది తీసి సాల్ట్ను రుచి చూసుకొని సాల్ట్ను వేసుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. సాల్ట్ పప్పు టేస్ట్ను చూసి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ బగారాను తాలింపుని వేసుకోవాలి. గంగమైలు పప్పు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.